హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా బయట మనకి మైసూర్ బజ్జీ దొరుకుతాయి కదా, అదే స్టైల్లో ఇంట్లో సింపుల్గా ఈజీగా ఎట్లా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. బయటకు వెళ్ళే పని లేకుండా బయటకన్నా ఇంకా హైజీనిక్గా టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపించేస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు వేసి బాగా విసుగు చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా విసుగు చేసుకునేటప్పుడే పావు కప్పు పచ్చిపాలను కూడా పోసుకోవాలి. ఈ పచ్చిపాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, మిస్ చేయొద్దు అసలు. ఈ పాలు పోసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి మరొకసారి బాగా విసుగు చేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండిని కూడా వేసుకొని పిండిని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా పిండిని కలుపుకునేటప్పుడు మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నీళ్లను కూడా తీసుకొని ఆ నీళ్లు కూడా ఇందులో పోసుకొని పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఓవర్ నైట్ అంతా పిండిని నాననివ్వాలి. నేను మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. నైట్ అంతా నానితే టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని బజ్జీల్లా వేసేసుకోవాలి. మైసూర్ బజ్జీల్లాగా. చూసారు అలా పొంగుతున్నాయో? టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. కంపల్సరీ ట్రై చేయండి. మీకు బజ్జీ షేప్ ఎలా వచ్చిందో అన్నది ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బయటికి వెళ్ళమన్నా వెళ్ళరు, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్తో చేసుకున్నారంటే మంచి మైసూర్ బజ్జీని ఎంజాయ్ చేస్తారు మీరు. అన్నీ కూడా ఇలాగే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ఇట్లాగే యాజ్ టీజ్గా వేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ బజ్జీలోకి చట్నీ కోసం ఒక మిక్సీ జార్ని కానీ బ్లెండర్ని కానీ తీసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 కప్పు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు కూడా వేసుకొని 4 వేయించిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇందులో చట్నీకి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా చట్నీ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీలో తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని ఈ పోపుని చట్నీలో వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం వేడిగా సర్వ్ చేసుకున్న మైసూర్ బజ్జీలో ఈ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అబ్దిరిపోతుంది. ఒకటి నేను మీకు విరిపి చూపిస్తున్నాను చూడండి. బజ్జీ అసలు అంత ఫ్లఫీగా వచ్చింది, అంత గుల్లగా ఉందో. ఈ విధంగా ఉందంటే మీకు బజ్జీ బాగా వచ్చినట్టు, కుదిరినట్టు, బాగా పిండి ఫామ్ అయినట్టు. చూసారు ఎంత బాగుందో? టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కంపల్సరీ చేసుకొని ట్రై చేయండి. ఎందుకనంటే మంచి టేస్ట్ మిస్ అయిపోతారు. ఇది మీరు మిస్ అయితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.